వైసీపీ నేతలు సహజ వనరులను కొల్లగొడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి ఆరోపించారు. జగన్పై జరిగిన ప్రతి దాడికి తనపై ఆరోపణలు చేశారని, ఆ దాడులు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను వెనకేసుకొస్తూ అన్యాయాలకు వంత పాడుతున్నారని విమర్శించారు. జమ్మలమడుగులో తాను చేసిన అభివృద్ధి మరే నాయకుడు చేయలేదన్నారు. జమ్మలమడుగులో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇసుక 50,000 కోట్ల అవినీతి ఈ రాష్ట్రంలో జరగలేదా? అందులో జమ్మలంలో ప్రత్యేకంగా జరగలేదా? భూ కబ్జాలు చేయలేదా? పెన్షన్లు రేషన్ కార్డు తగ్గిలేదా? కరెంటు రేటు పెంచలేదా? ఉద్యోగస్తులను సతాయిస్తున్నారు లేదా? ఇక్కడ చేనేతలు 30,000 మంది ఉంటే ఆ 30,000 మందికి వాళ్ళ బొత్తులు కోసే తప్ప అన్ని చేయలేదా? కరువు ప్రకటించకుండా ఆపడం ఎందుకు చేసినారు? మత్స్య కార్మికులు ఇక్కడ ఉన్నారు, రిజర్వాయర్లు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అక్కడ చేపలు పట్టే వాళ్ళకు మీరు నష్టం చేయలేదా? నిరుద్యోగ సమస్య పెంచలేదా? గనులు ఉన్నాయి, ఇక్కడ రాళ్ళ గనులు ఉన్నాయి, వాళ్ళను నాశనం చేయలేదా? ఇండస్ట్రీ రాకుండా అడ్డపడలేదా? ఏసీ సిమెంట్ అడ్డపడలేదా? రాజుని చెప్పి చేసినారా పని? అక్కడ గడ్డికోట పునరావాసం వాళ్ళకు డబ్బులు ఇచ్చినారా? వాళ్ళ వసతులు కల్పించినారా? ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? గడ్డికోట టూరిజం ఏమైంది? సిగ్గు లేదా ఓట్లు అడగడానికి?